నమస్తే, నేను మీ నగేష్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఇక మీదట దేశవ్యాప్తంగా విక్రయించాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇటీవల తిరుమలకు వచ్చిన భక్తులకు దర్శనం చేసుకున్న వారికి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు అవకాశాన్ని బట్టి ఇవ్వడము, దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు మీద 2 లడ్డూలే ఇవ్వాలని చెప్పేసి టీటీడీ తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదాస్పదమైంది. ఈ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గలేక తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసిందంటే లడ్డూల బ్లాక్ మార్కెట్ను అరికట్టడం కోసం ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచి విక్రయించాలనే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి శుక్రవారం రోజు తిరుమలలో జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్యామలరావు ఒక ప్రకటన చేశారు. దేశంలోని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తామని ఆయన చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఏంటనేది ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఇప్పటికే టీటీడీకి సంబంధించిన చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాలతో పాటు ఒంటిమిట్ట, దేవుని కడప, వేలూరు లాంటి చోట్ల కూడా వారం లడ్డూ ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రతిరోజు లడ్డూ ప్రసాదాలను భక్తుల కోసం విక్రయించే ఏర్పాటు చేయడానికి ఆయా ఆలయాలు, సమాచార కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈవో చెప్పారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ దగ్గరలో దాదాపు ఒక 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాలు కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో కానీ ప్రతిరోజు కూడా లడ్డూలు పంపి అక్కడ భక్తులకు అందుబాటులో విక్రయించవచ్చు. ఢిల్లీ, కురుక్షేత్ర ఇలాంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు, ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో రోజువారీగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఏ విధంగా అందుబాటులోకి తీసుకువస్తారనేది ఇంకా స్పష్టత లేదు. తిరుమలలో ప్రస్తుతానికి 3,50,000 లడ్డూలు రోజుకు తయారు చేసే కెపాసిటీ ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ ఒకసారి ఎక్కువైనప్పుడు ఈ ఉత్పత్తి అక్కడికక్కడికి సరిపోతుంది. ఇక బయటి ప్రాంతాలు, ఆలయాల్లో లడ్డూ ప్రసాదాలను రోజువారీగా శాశ్వతంగా భక్తులకు అందుబాటులో ఉంచాలంటే తిరుమలలో రోజుకు దాదాపు 6 లక్షల లడ్డూలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా. తిరుమల పోర్టులో ఇప్పటి వరకు ఉండే కెపాసిటీని బట్టి రోజుకు 6 లక్షల లడ్డూలు ఉత్పత్తి చేయగలరు. ఆ సామర్థ్యం టీటీడీకి ఉంది. ఇటీవలే లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచడానికి ఉత్తమమైన, నాణ్యమైన ఆవు నెయ్యిని సరఫరా చేసుకున్నాం. లడ్డు రుచి, నాణ్యత కూడా పెరిగిందని టీటీడీ చెబుతూ ఉన్న నేపథ్యంలో ఈ లడ్డూ ప్రసాదాన్ని దేశవ్యాప్తంగా విక్రయించడానికి ముందుకు రావడం అనేది కూడా ఒక సాహసోపేత నిర్ణయమే అని చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు, ఎంతవరకు అమలు చేస్తారు, లడ్డూల సరఫరా ఏ రకంగా చేస్తారనేది భవిష్యత్తులో మనం చూడాల్సిన అంశం.